హాయ్ హలో అందరికీ నమస్తే. మేమైతే అలా మసాలా చల్లుతున్నాం పొలంలో. యూరియా గుల్కలు అవి యూరియా గుల్కలు చల్లుతున్నాం. ఈ రెండు అయితే మిక్సీ చేసి చల్లుతాం. ఇక మిక్సీ చేయాలి, ఇదంతా మిక్సీ చేసుకొని కలుపుకొని పొలంలో అయితే చల్లుకోవాలి. ఇక యూరియా గుల్కలు ఈ రెండు మిక్స్ చేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత అయితే పొలంలో అయితే చల్లాలి. ఇప్పుడు నేనైతే యూరియా గుల్కలు అయితే మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి కలపాలి. ఫస్ట్ అయితే యూరియా గుల్కలు అయితే కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు యూరియా పొలంలో మందులు అంటే వ్యవసాయంలో రైతులు పంటను కాపాడుకోవడానికి వాడే రకరకాల పెస్టిసైడ్స్ అంటే కీటక నాశకాలు, ఫంగిసైడ్స్, ఫంగస్ మందులు, హార్బిసైడ్స్, గడ్డి మందులు, ఫర్టిలైజర్స్, ఎరువులు ఇలా చాలా రకాలుగా మార్కెట్లు అయితే ఉన్నాయి. పొలంలో ముఖ్యంగా వాడే మందులైతే ఎరువులు యూరియా అంటే యూరియా మొక్కలకు నత్రజని అందిస్తుంది. ఇంకొకటి డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్, పొటాష్, సూపర్ ఫాస్ఫేట్ ఇలా ఎరువులు అయితే వాడతారు. నేనైతే యూరియా పొలంలో చల్లనీకి వెళ్తున్నా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక అసలు సినిమా చూడరు. ఇక ఈ నుంచి గంట 2 గంటలు ఇదంతా చల్లేసరికి సినిమా కనబడుతుంది. ఇక అట్లుంటుంది పొలంలో మా పొలంలో అయితే ఇంకా కాలు అడుగు పెడితే చాలు లోపలి మోకాళ్ళ వరకు అయితే వస్తాము. ఇక చల్లుకుంటా నేను పోతుంటే చూడు ఎట్లుంటుంది అంటే సంవత్సరం వర్క్ అంతా ఒక్కరోజు చేసినట్టే అనిపిస్తుంది. అట్లుంటుంది పని. మా పొలంలో పాములు కూడా తిరుగుతాయండి. నాకైతే 2-3 పాములు అయితే కనబడ్డాయి. అలా మా పొలంలో అయితే ఒక పాము అయితే చనిపోయింది. మా పక్క పొలంలో అయితే మందు కొట్టిరాళ్ళు. వాళ్ళు కొట్టిన మందుకి 4-5 పాములు అయితే నేను చనిపోయినాయి. నేనైతే చూసిన. మా పొలంలో తిరిగేటప్పుడు అయితే జాగ్రత్తగా తిరగండి. ఎందుకంటే వర్షాకాలం కదా, పాములు అయితే తిరుగుతుంటాయి. పొలం మీద గడ్డి అయితే బాగుంటుంది కదా, కాబట్టి పొలం మీద తిరిగే రైతులు అయితే చాలా జాగ్రత్తగా తిరగండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట బెల్ అయితే ఖచ్చితంగా నొక్కండి. మీరు కామెంట్లో మాత్రం జై జవాన్ జై కిసాన్ అయితే కామెంట్ చేయండి. జవాన్ అనేవాడు దేశ రక్షణ కోసం పనిచేస్తాడు. రైతు మాత్రం దేశానికి అన్నం పెట్టడానికి పనిచేస్తాడు. జై జవాన్ జై కిసాన్. పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఏ సౌండ్ ఉండదు. పక్షుల సౌండ్లు, పక్షుల కిలకిల రావాలు మాత్రం వినిపిస్తాయి. యూరియా అయితే చల్లుతున్నా, ఇంకా అయిపోలే, ఇంకా చాలా ఉంది. ఇంకా అది అయిపోయాకైతే ఇంకా ఒక 1 hour 2 hours అయితే పడుతుంది కొంచెం కన్ఫామ్గా. కానీ వర్క్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఫార్మింగ్ నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి కన్ఫామ్గా.
నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.